అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పెద్ద స్థాయిలో జన సమీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా జన సైనికులు కూడా ప్రత్యేకించి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలాగూ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నేతలు అందరూ కూడా హాజరవుతారు. సో వారందరూ కూడా ప్రత్యేకించి పాసుల కోసం కూడా ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. పాసులు అంటే ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడానికని కాదు, ప్రైమ్ మినిస్టర్ గారు ఎదుట కూర్చుని ఆయన మీటింగ్ని చాలా వినడం కోసం, ఆనందంగా వినడం కోసం చాలామంది పాసుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీటింగ్ చాలా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. 22 చోట్ల పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గారు ఉన్న అతి కొద్ది సమయాన్ని కూడా అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే విశాఖకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం కొంతమంది మెమరాండం ఇవ్వడానికి ప్రధానమంత్రి గారిని కలవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కూడా ఉండే బిజీ షెడ్యూల్లో అవేవి కూడా జరిగే అవకాశం అయితే చాలా తక్కువగా కనబడుతుంది మనకి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పి తలంచారో వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి ప్రధానమంత్రి గారు వేస్తున్నటువంటి ఫౌండేషన్ స్టోన్స్లో ముఖ్యంగా వైజాగ్ సంబంధించి రైల్వే జోన్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పూడిమడకలో ఏర్పాటు చేసేందుకు ఎన్టీపీసీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పూడిమడకలో ఏర్పాటు చేస్తున్నారు. అది నక్కపల్లి మండలంలో ఉంది. దీని ఇన్వెస్ట్మెంటు దాదాపుగా 65,370 కోట్ల రూపాయలుగా దీన్ని నిర్ధారించారు. 3 ఫేజెస్లో దీన్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ దీన్ని కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇనీషియల్గా 1,518 కోట్ల ప్రాజెక్టు దీనికి 2,500 ఎకరాల్లో స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా దీనివల్ల 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ద్వారా. అదేవిధంగా దీనికి ఫౌండేషన్ స్టోన్ కూడా వారు వేస్తున్నారు. అలాగే మరో ఫౌండేషన్ స్టోన్ బల్క్ డ్రగ్ పార్క్ని నక్కపల్లి సమీపంలోని ఏర్పాటు చేస్తున్నారు. నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ అంటే మనకు సంబంధించినటువంటి మందుల తయారీకి సంబంధించి ఎక్కువ శాతం ఇక్కడ నుంచే ఉత్పత్తి చేసేందుకు అనువుగా బల్క్ డ్రగ్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా 1,876.66 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2,001.8 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు అంతా కూడా సిద్ధమైంది. అలాగే దీనికి సంబంధించి 11,542 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. దానికి తోడు మనకి దీని ద్వారా 54,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ సహా అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా తలమునకలై ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రధాని పర్యటన విజయవంతం చేయడానికి ఎక్కువ మంది మన కూటమి ప్రభుత్వం నుంచి అంటే దాదాపుగా 3 పార్టీల నుంచి కూడా ఎక్కువ మంది దీనికి హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. విశాఖకు ఒక వేదికగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రోడ్ షో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ రోడ్ షో సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వీక్షించడానికి అనేక మంది నాయకులందరూ కూడా తమ యొక్క స్టేజ్ పైన కూడా మనం చూసుకున్నట్టయితే ఎంతమందికి అవకాశం ఉంటుంది అనేది చూసినట్టయితే దాదాపుగా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరికీ కూడా అవకాశం ఉండొచ్చు. కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రముఖులు మాత్రమే దీని మీద స్టేజ్ పైన ఉండడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు అది అధికారంలో ఉండేటటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి వారే స్టేజ్ పైన ఉంటారు తప్ప మిగతా వారందరూ కూడా స్టేజ్ పైన ఉండడానికి అవకాశం అనేది ఉండదు. అలాగే ఇక మంత్రులు, ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా చాలామంది ప్రధాని పర్యటనలో కిందనే కూర్చోడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ స్టేజ్ పైన దాదాపుగా ఒక 30 మంది వరకు అనుకుంటున్నారు. కానీ ఆ 30 మంది కూడా అవుతారా లేదా అనేది కూడా ఇంకా సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే అతి తక్కువ మందిని మాత్రమే స్టేజ్ పైన ఆహ్వానించి మిగిలిన వారందరూ కింద కూర్చునే విధంగా కేంద్ర మంత్రులకు ఎలాగూ స్టేజ్ పైన అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోకల్ ఎంపీస్ కూడా స్టేజ్ పైన అవకాశం ఉంటుంది. వారు తప్ప మిగిలిన వారందరికీ కూడా దీనిపైన కిందన కూర్చొని
వీక్షించి ప్రధాని ఇచ్చేటటువంటి వరాలు కానీ, ప్రధానితో మాట్లాడే అవకాశం కానీ చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని విశాఖకు సంబంధించి ఎటువంటి వరాలు ఇస్తారనేది మనందరూ కూడా వేచి చూద్దాం. ధన్యవాదాలు. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు, విశాఖపట్నం. నమస్కారం.